సో కొన్ని కామెంట్స్ వచ్చినాయి, సెకండ్ ప్లేస్లో సీట్ నచ్చకపోతే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చా అని. సింపుల్ క్వశ్చన్. సెకండ్ ప్లేస్ పెట్టుకునేది నువ్వే కదా వెబ్ ఆప్షన్స్. సెకండ్ ప్లేస్ ఎందుకు పెట్టుకుంటాం? ఫస్ట్ ప్లేస్ వద్దనుకుంటేనే కదా సెకండ్ ప్లేస్ పెట్టుకునేది. ఫస్ట్ ప్లేస్ వద్దనుకొని సెకండ్ ప్లేస్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ ప్లేస్ కంటే మంచి కాలేజ్లో సెకండ్ ప్లేస్లో పెడతాం, మంచి యూనివర్సిటీస్లో సెకండ్ ప్లేస్లో పెడతాం. మళ్ళీ సెకండ్ ప్లేస్ అలాట్ అయినాక ఫస్ట్ ప్లేస్ సీట్ ఎక్కడ ఉంటుంది? ఒక స్టూడెంట్కి 2 సీట్స్ ఉండవు. ఐదర్ ఫస్ట్ ప్లేస్ సీట్ ఉంటుంది, ఐదర్ సెకండ్ ప్లేస్ సీట్ ఉంటుంది. నీకు సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ జరిగితే ఫస్ట్ ప్లేస్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అవుతుంది. అండ్ నువ్వు అక్కడ కట్టిన 800 ఏదైతే ఉందో అది సెకండ్ ప్లేస్కి ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మళ్ళీ సెకండ్ ప్లేస్లో 800 కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే స్కాలర్షిప్ రాని వాళ్ళు, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉన్నారో ఫస్ట్ ప్లేస్లో కోర్స్ ఫీజు మీరు కట్టి సీట్ హోల్డ్లో పెట్టుకున్నారు కదా, సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ ప్లేస్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ అమౌంట్ అనేది సెకండ్ ప్లేస్కి ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. మళ్ళీ సెకండ్ ప్లేస్లో అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో పెట్టుకునేటప్పుడు సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టుకోండి. మళ్ళీ సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ అయిన తర్వాత నచ్చకపోతే ఫస్ట్ ప్లేస్కి వస్తుందా? ఎందుకు నచ్చేది? పెట్టింది నువ్వే కదా వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ పేజ్ నచ్చకనే సెకండ్ పేజ్ పెట్టినావు కదా. సెకండ్ పేజ్లో నీకు నచ్చేవి పెట్టుకోవద్దు, నీకు నచ్చేటివే పెట్టుకోవాలి. నాకు ఇది నచ్చదు, నాకు లేదు ఇంట్రెస్ట్ లేదంటే సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టొద్దు. నీకు ఏది కావాలన్నా అది మాత్రమే సెకండ్ పేజ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో అది. అండ్ ఫస్ట్ పేజ్ సీటు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ పేజ్ సీట్ వచ్చింది కదా, అది హోల్డ్ పెట్టుకో. హోల్డ్ ఎట్లా పెట్టుకోవాలి? జస్ట్ 800 కడితే అయిపోతుంది. అక్కడ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే అయిపోతాయి. డబ్బులు కడితే ఆన్లైన్లో మీకు వచ్చిన సీట్లో 800 ఉంటే 800, లేదంటే ఎవరైతే స్కాలర్షిప్ లేదో ఆ ఫుల్ అమౌంట్ చూపిస్తుంది, అది కడితే సీట్ హోల్డ్ ఉంటుంది ఆటోమేటికల్లీ. ఓకే, డైరెక్ట్ సెకండ్ ప్లేస్ పెట్టుకోవచ్చు. నువ్వు కాలేజ్కి పోవాల్సిన అవసరం లేదు, టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. డబ్బులు కట్టామంటే నీ సీట్ హోల్డ్ ఉంటుంది. డైరెక్ట్ సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ దానికంటే మంచి, ఫస్ట్ పేజ్ వచ్చిన సీట్ కంటే మంచిగా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. నీకు వేరే యూనివర్సిటీస్ వచ్చింది, ఉస్మానియాకి ట్రై చేయి. సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది, రెగ్యులర్కి ట్రై చేయి. సో అట్లా ట్రై చేసుకుంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఫస్ట్ పేజ్లో మొత్తానికే సీట్ రాని వాళ్ళు సెకండ్ పేజ్లో వీలైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. బికాస్ సెకండ్ పేజ్లో కూడా సీట్ అలాట్మెంట్ కాకపోతే ఇక మళ్ళీ థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. ఓకే, థర్డ్ పేజే ఫైనల్ పేజ్ ఉంటుంది కాబట్టి సెకండ్ పేజ్లో ఏదో ఒక సీట్ వస్తే బాగుంటుంది. అది. సో క్వశ్చన్లు అనేది ఇట్లా అడిగితే ఎట్లా అంటే సెకండ్ పేజ్లో పెట్టేదే మీరు వెబ్ ఆప్షన్స్, మళ్ళీ సెకండ్ పేజ్లో అలాట్ అయినాక సెకండ్ పేజ్లో సీట్ నచ్చకపోతే ఫస్ట్ పేజ్కోవచ్చా అని క్వశ్చన్ అడిగితే పెట్టింది నువ్వే కదా వెబ్ ఆప్షన్స్, ఎందుకు నచ్చేది సీటు? అందుకే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ నీకు ఏది కావాలో అది మాత్రమే పెట్టాలి, ఇష్టం ఉండే అన్నీ పెట్టొద్దు. డన్.